సాయిరామ్ అందరికి వెల్కమ్ టు సరోజిని దేవి తెలుగు ఛానల్. సబ్స్క్రైబ్ చేస్తున్నారా, లైక్ చేస్తున్నారా, కామెంట్లు పెడుతున్నారా, షేర్ చేస్తున్నారా నాన్న? ఇది సొసైటీకి అంతటికి కూడా మొత్తం ఎంటైర్ వరల్డ్ ఉపయోగపడుతుంది. ఇది కూడా సర్వీస్ నాన్న. మీకు ఇప్పుడు ఒత్తు ఛా గుణంతో నేర్పిస్తాను, అందరూ శ్రద్ధగా నేర్చుకోండి. ఝా ఝకు దీర్ఘమిస్తే ఝా, జా గుడిస్తే ఝీ, జాగుడి దీర్ఘమిస్తే ఝీ, జాకొమిస్తే ఝూ, జాకొము దీర్ఘమిస్తే ఝూ, జాకేత్వమిస్తే ఝే, జాకేత్వం దీర్ఘమిస్తే ఝే, జాకైత్వమిస్తే జై, జాకోత్వమిస్తే జో, జాకోత్వం దీర్ఘమిస్తే ఝో, జాకౌత్వమిస్తే ఝౌ, జాకు సున్నా పెడితే జం, జాకు రెండు సున్నాలు పెడితే జహ. ఇంకోసారి చెప్తాను నాన్న. జా జాకు దీర్ఘమిస్తే జా, జా గుడిస్తే జీ, జాగుడి దీర్ఘమిస్తే జీ, జాకొమిస్తే ఝూ, జాకొము దీర్ఘమిస్తే ఝూ, జాకేత్వమిస్తే ఝే, జాకేత్వం దీర్ఘమిస్తే ఝే, జాకైత్వమిస్తే జై, జాకోత్వమిస్తే ఝో, జాకోత్వం దీర్ఘమిస్తే ఝో, జాకౌత్వమిస్తే జౌ, జాకు సున్నా పెడితే జం, జాకు రెండు సున్నాలు పెడితే జహ. ఇది రాసుకోండి, నేర్చుకోండి, మళ్ళీ చూడకుండా రాయండి, మీకు చక్కగా వస్తుంది. ఇది కొంచెం కష్టంగా ఉంటుంది, గుణింతము జాగ్రత్తగా రాయాలి. ఇప్పుడు మీకు ఒక వాక్యం ఇప్పుడు చెప్తాను నాన్న. అర్థము లేని చదువు వ్యర్థము. అర్థమైందా బంగారు? అర్థం లేని చదువు వ్యర్థం. ఏదో అయ్యవారు చెప్తున్నారు, మనం ఏదో బైహార్ చేసేస్తున్నాము, కానీ దాని గురించి అర్థం తెలియదు. కానీ మనం ధైర్యంగా గౌరవంగా ఉపాధ్యాయుడి దగ్గరికి వెళ్ళి, సార్ నాకు ఈ వర్డ్ అర్థం కాలేదు, దయచేసి నాకు వివరించి చెప్పండి అని మీరు అడిగారు అనుకో, ఆయన కూడా ఎంతో ప్లెజెంట్గా ఆనందంగా సంతోషంగా మీకు చెప్తాడు నాన్న. అలా చెప్తే మేము టీచర్లు ఎంతో సంతోషపడతాం. అలా అడిగితే అంటే ఏంటి, అడిగి తెలుసుకోవాలి, అంతేగాని దీంట్లో మనకు మొహమాటం అనేది ఉండకూడదు. మళ్ళీ చెప్పండి నాన్న. అర్థము లేని చదువు వ్యర్థము. అర్థమైందా బంగారు? ఈ అర్థం లేని చదువు వల్లనే మనం ర్యాంకులు తెచ్చుకోలేకపోతున్నాము, చదువుకోలేకపోతున్నాము, చదువులో వెనకబడిపోతున్నాం. ఊరికే గుడ్డిగా బైహార్ట్ చేయకూడదమ్మా. అర్థమైందా బంగారు? కాబట్టి మీరు ఏం చేయాలి, పెద్దలైనా ఇంట్లో మీ పేరెంట్స్ అయినా అడిగి తెలుసుకొని దాని అర్థాన్ని తెలుసుకొని మీరు చదువుకుంటే చక్కగా అర్థమవుతుంది. మీరు ఇతరులకు కూడా చెప్పొచ్చు, మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే అమ్మా, అర్థమైందా? ఇప్పుడు మీరు ఏం చేయాలి, నేను చెప్పిన గుణింతాన్ని చూడకుండా రాసుకోండి, నేను చెప్పిన వాక్య విభూతిని కూడా